నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. ఇప్పుడు ఆమెని ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా అంటే అవుననే చెప్పాలి. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టడంలో ఆమె దిట్ట. ఉన్నత విద్యావంతురాలు కావడంతో దేశ రాజధానిలోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసిన ఘనత దక్కించుకుంది. కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అయిన తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న చర్చలు ఎక్కడ చూసినా వినిపించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్యతో సహా గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్ వంటి పేర్లు తెరపైకొచ్చాయి. మనీష్ సిసోదియాపై కేసులు ఉండడంతో ఆయన ఊసేలేదు. కానీ కేజ్రీవాల్ పార్టీలోని ఉద్దండులను పక్కన పెట్టి మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆమెకు కట్టబెట్టారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె రాజధానిలో ప్రభుత్వాన్ని నడపనున్నారు. శీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీలో మహిళా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడు ఆమె ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. కేజ్రీవాల్ లేని వేళ పార్టీని భుజస్కంధాలపై నడిపించిన అతిశి మార్లీనా సింగ్ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. అతిశి 1981 జూన్ 8న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ప్రొఫెసర్లు. 2018 ఎన్నికల ముందు నుంచి అతిశి తన ఇంటి పేరును వాడడం మానేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం రోడ్ స్కాలర్షిప్స్ పై ఆక్స్ఫర్డ్ లో విద్యాభ్యాసం చేశారు. 2003లో ఆక్స్ఫర్డ్ నుంచి హిస్టరీలో మాస్టర్స్ చేశారు. ఆప్లో చేరడానికి ముందు ఆమె 7 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం విద్యాభ్యాసంపై పనిచేశారు. చాలా ఎన్జీఓలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. 2015లో మధ్యప్రదేశ్లోని కాంధ్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆప్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకున్నారు. 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించి కీలక భూమిక పోషించారు. 2015 నుంచి 18 వరకు నాటి విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోదియాకు సలహాదారు హోదాలో విద్యాశాఖను చూశారు అతిశి. తనకు అప్పగించిన బాధ్యతలో కొత్త విధానాలతో విద్యా వ్యవస్థలో ఆమె ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరిక్యులం, ఎంటర్ప్రీనర్షిప్ కరిక్యులం అందరినీ దృష్టిని ఆకర్షించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తుంటుంది. పార్టీ మొత్తంలోనే అతిశి ఉన్నత విద్యావంతురాలు కావడం రాజకీయాలకు బాగా కలిసి వచ్చింది. దీంతో ఢిల్లీ మంత్రులైన మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ అరెస్టై జైలుకు వెళ్లడంతో ఆమె ఎడ్యుకేషన్, ఫినాన్స్, ప్రణాళిక విభాగం, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్, ప్రజా సంబంధాలు మొదలైన 14 శాఖలను చూస్తున్నారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అతిశి అన్ని తానే సౌరభ్ భరద్వాజ్ తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నాడు మీడియాలో పార్టీపై ప్రతిపక్షాల దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇలా పార్టీ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా అత్యంత సన్నిహితుల్లో అతిశి ఒకరు కావడంతో ఆప్ పగ్గాలు చేపట్టడానికి ఆమెకు అవకాశం వచ్చింది. ఇది వాటి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.